హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నాకు తెలిసిన 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డచ్లోని గైతూన్ అనే ఊళ్ళో అసలు రోడ్లే ఉండవు. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా చిన్న చిన్న కెనాల్స్తో ఫుట్ బ్రిడ్జ్లతో కనెక్ట్ చేసి ఉంటాయి. రోమన్స్ వారి పనులను దేంతో తోముకొని తెల్లగా చేసుకుంటారో మీకు తెలుసా? యూరిన్తో పళ్ళు తోముకోవడం వలన పళ్ళు త్వరగా తెల్లగా తయారవుతాయని, అలాగే స్ట్రాంగ్గా తయారవుతాయని వారి నమ్మకం. ఫింగర్ ప్రింట్స్ లాగానే నాలుక మీద ఉండే గీతలు కూడా ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకేలా ఉండవు. ప్రపంచంలో అత్యంత లోతులో ఉన్న పోస్ట్ బాక్స్ జపాన్లోని సుసామి అనే ఏరియాలో ఉంది. ఇది భూమి లోపల 10 మీటర్ల నీటిలో ఉంది. మన వాళ్ళు అగ్గిపెట్టె కన్నా ముందే లైటర్ని కనుగొన్నారు. మనం ఎంత చల్లటి రూమ్లో పడుకుంటే పీడకలలు వచ్చే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాలో 2011 వరకు బీర్ను సాఫ్ట్ డ్రింక్ అని పరిగణించేవారు, కానీ ఆ తర్వాత దాన్ని ఆల్కహాల్గా గుర్తించారు. ఈ భూమి మీద మొట్టమొదటిగా తయారు చేసిన కెమెరాతో కనుక ఫోటో దిగాలనుకుంటే కనీసం 8 గంటల పాటు కదలకుండా కూర్చోవాలి. ఎక్కువగా కలలు కనే వారికి ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న ఒబేసిటీ ప్యాసింజర్స్ ప్రయాణించడం వలన ఎయిర్లైన్స్ సంస్థలకు కలిగే నష్టం ఏడాదికి దాదాపు $275 మిలియన్. ఫేస్బుక్లోని లైక్ బటన్కి ముందుగా ఆసమ్ అనే పేరు పెట్టాలనుకున్నారు. మోనాలిసా పెయింటింగ్ గీసిన లియోనార్డో డావిన్సీ ఒకే సమయంలో ఒక చేత్తో రాయగలడు, మరో చేత్తో బొమ్మలు గీయగలడు. ఎడమ చేతి వాటం గల వారితో పోలిస్తే కుడి చేతి వాటం గల వారు యావరేజ్గా 9 సంవత్సరాలు తక్కువ బతుకుతారట. ఒక మనిషి యొక్క బొడవేలు పొడవు ఆ మనిషి యొక్క ముక్కు పొడవుకు సమానంగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మనిషి శరీరంలో 1000 పెన్సిల్స్ తయారీకి కావాల్సినంత కార్బన్ ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి మీద రోజుకు 18 సార్లు క్యాన్సర్ అటాక్ చేస్తుంది. కానీ మనలో ఉండే రోగ నిరోధక శక్తి దాంతో ఫైట్ చేసి మనకి క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ఇప్పటి వరకు ఫేస్బుక్లో దాదాపు 3 కోట్లకు పైగా చనిపోయిన వారి అకౌంట్లు ఉన్నాయి. ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇందులో మన అకౌంట్లు కూడా ఉండొచ్చు. అమెరికా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన మూఢనమ్మకాలలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ఎందుకంటే అమెరికాలో 60% ప్రజలు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారట. గాంధీజీకి శుక్రవారానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే గాంధీజీ పుట్టింది శుక్రవారం, చనిపోయింది శుక్రవారం. గాంధీజీ స్వాతంత్రం తెచ్చింది శుక్రవారం రోజునే. ఇండియాలో ఫస్ట్ రాకెట్ను సైకిల్పై ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఫస్ట్ మిసైల్ను ఎడ్ల బండిపై ట్రాన్స్ఫర్ చేశారు. నేను చెప్పిన టాపిక్స్లో ఏ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో ప్లీజ్ కామెంట్ బిలో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.